యుగాలు మారతాయి కానీ ధర్మం నిలిచి ఉంటుంది. కాలం మారుతుంది కానీ సత్యం కాదు. ఇవి కేవలం పురాణాలు కావు. మన మూలాలను గుర్తు చేసే ప్రతిధ్వనులు. ఇది సనాతన కథలు. నా పేరు కార్తికేయ. వెల్కమ్ టు సనాతన కథలు యూట్యూబ్ ఛానల్. బాల్యంలో కృష్ణుడు మరియు సుదాముడు సాందీపని మహర్షి గురుకులంలో విడదీయరాని స్నేహితులుగా కలిసి చదువుకున్నారు. కాలం గడిచిపోయింది. కృష్ణుడు ద్వారకకు రాజుగా మారాడు. సుదాముడు మాత్రం పేదరికంలోనే జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య కృష్ణుడిని కలవమని సుదాముడిని ఒప్పించింది. తన స్నేహితుడికి ఇవ్వడానికి కొద్దిగా అటుకులు తప్ప మరేమీ లేని సుదాముడు కొంచెం భయంతోనే ద్వారకకు బయలుదేరాడు. సుదాముడిని చూసిన వెంటనే కృష్ణుడు బాల్య స్నేహితుడిని అపూర్వ ఆత్మీయతతో కౌగిలించుకున్నాడు. రాజు తన పాదాలను కడుగుతున్నప్పుడు సుదాముడు ఆశ్చర్యపోయాడు. సుదాముడు తెచ్చిన అటుకులను చూసిన కృష్ణుడు వాటిని మహాప్రసాదంగా ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. సుదాముడు ఆ దృశ్యం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంటికి తిరిగి వెళ్తూ సుదాముడు భార్యకు ఏమి చెప్పాలోనని ఆలోచిస్తున్నాడు. కాని తన పూరి గుడిసె ఉన్నచోట ఒక అందమైన రాజభవనం కనిపించి అతడు ఆశ్చర్యపోయాడు. అడగకుండానే కృష్ణుడు తన స్నేహితుడికి అన్ని సౌభాగ్యాలను ప్రసాదించాడు. నిజమైన స్నేహానికి గొప్ప బహుమతులు అవసరం లేదని దీని ద్వారా తెలిసింది. కేవలం ప్రేమ చాలు.